ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఏంటి హరి నువ్వనేది? అవును యశోద, నీ మీద ఊర్మిళకి అనుమానం వచ్చింది. ఉదయం నాకు సుబ్బరాజు కనపడ్డాడు. ఊర్మిళ నీకు జడ దువ్విందన్నావు కదా, ఎందుకు దువ్విందో తెలుసా? నీ హెయిర్ కలెక్ట్ చేయడానికి. నీ హెయిర్ని పాప హెయిర్ని ఒకడికిచ్చి ఒక డాక్టర్ దగ్గరికి DNA టెస్ట్ కోసం ల్యాబ్కి పంపిస్తూ ఉంటే సుబ్బరాజు డేర్ చేసి అతన్ని కొట్టి అతని దగ్గర నుండి హెయిర్ లాక్కున్నాడు. సుబ్బరాజు ఆ హెయిర్ని నాకు చూపించేసరికి నేను షాక్ అయ్యాను. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఊర్మిళ ఎంత పెద్ద స్కెచ్ చేసిందని. అయితే మరిప్పుడు ఎలా హరి? నువ్వేం కంగారు పడక యశోద, నేను నీ హెయిర్ని తీసేసి అందులో నా హెయిర్ని పెట్టాను. 100% పాప డిఎన్ఏకి నా డిఎన్ఏకి మ్యాచ్ అవ్వదు కాబట్టి ఊర్మిళకి ఆ డాక్టర్ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయని చెప్తుంది తప్ప అది జెంట్ హెయిరా లేడీ హెయిరా అనే డిస్కషన్ రాదు. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఊర్మిళకి నీ మీద ఉన్న అనుమానం పూర్తిగా పోతుంది. అయినా ఎందుకు హరి నీ హెయిర్ పంపించావు? ఆ హెయిర్ ఎక్కడైనా పడేసి ఉండొచ్చు కదా. యశోద, కొంచెం కూల్గా ఆలోచించు. DNA టెస్ట్గా హెయిర్ వెళ్ళకపోతే వెంటనే ఊర్మిళకి అనుమానం వస్తుంది. తను ఎవరినైతే పంపించిందో వాడికి ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే ఇలా సుబ్బరాజు తీసుకుని వెళ్ళాడని ఖచ్చితంగా వాడు చెప్తాడు. అప్పుడు స్ట్రైట్ అవేగా ఊర్మిళ సుబ్బరాజు ఇంటికి వచ్చి ఇంట్లో అందరినీ చంపేస్తుంది. తన గురించి నీకు తెలియంది కాదు కదా. అవును హరి, నువ్వు చెప్పింది నిజమే. థ్యాంక్ గాడ్, మనం చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. జాగ్రత్త యశోద, ఇక నుంచి ఊర్మిళని ఏ చిన్న విషయంలోనూ నువ్వు అస్సలు నమ్మద్దు. పొరపాటున ఊర్మిళ ఏదైనా చేయబోతుంది అనే అనుమానం నీకొస్తే వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అది దేవికి జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మాత్రం హరిబిడ్డలు మనకి మేలే చేశాడు. లేదంటే యశోద ఎవరో ఆ ఊర్మిళకి తెలిసిపోయేది. యశోదని నిర్దాక్షిణ్యంగా చంపేసేది. అమ్మో, ఎంత ప్రమాదం తప్పిందిరా. వింటుంటేనే గుండెలు అదిరిపోయాయి. ఆ హరివిట్టల్ని నిజంగా ఆ దేవుడే మన కోసం పంపినట్టున్నాడు. ఏదో ఒక్క విషయంలో శత్రువు మనకు సాయం చేశాడని వాడిని మిత్రుడనుకుంటే అది మన పిచ్చితనమవుతుంది. యశోదని కాపాడుకోవటం ఆ హరివిట్టలకు కూడా ఇంపార్టెంటే కాబట్టి వాడి రిస్క్ చేసుంటాడు. అంతేకాని వాడు మంచోడని మీరు నెత్తిన పెట్టుకోవద్దు. ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. అది కరెక్టే అమ్మా. అమ్మ చెప్పేది కూడా నిజమే. యశోదకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందేరా. వినేసినట్టుంది అన్నయ్య. అది ఎదురు తిరగగానే ఇంట్లోకి వెళ్ళి పసుపు కొమ్ము తెచ్చేసి దాని మెడలో తాళి కట్టేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాజ్ గారు. అమ్మయ్యా, ఇది వినలేదు. జరిగిందంతా నాకు హరివిఠల్ చెప్పాడు. నిజంగా మీరు నన్ను ఇప్పటికే ఎన్నోసార్లు ఆ ఊర్మిళ నుండి కాపాడారు. ఎన్నిసార్లు కాపాడినా ఏం లాభంలే యశోద. మా అన్నయ్య చేసిన మేలు నీకు ఆ క్షణం వరకే గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. మేము నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకొని నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఇంకా పరాయి వాళ్ళలాగానే చూస్తున్నావు. అయ్యో వదిన, అలా అనుకోకు. నిజంగా నాకు పెళ్లి మీద కానీ జీవితం మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి వదిన. మేము నిన్ను అర్థం చేసుకుంటూనే ఉన్నాం, కానీ నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. సర్లే, ఇంక ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. నీకేం కాలేదు కదా, మా అందరికి అదే సంతోషం. అవును మమ్మీ, మేం చెప్పేది నిజం. ఉదయం కోర్టుకు వెళ్తే అక్కడ ప్రతి ఒక్కళ్ళు రాత్రి జరిగిన దాని గురించే సంజయ్తో డిస్కస్ చేశారు. అంతేకాదు, నిన్ను ఎవరో తెలియని వాళ్ళు కూడా సంజయ్ భార్యని అని తెలిసి, నీ కూతుర్ని అని తెలిసి పలకరించి మరీ రాత్రి జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారు. యునానిమస్ గా అందరూ లేవనెత్తిన పాయింట్ ఒకటే. ఎంతోమంది కోటీశ్వరులుండగా మీ అమ్మ మీదే ఎందుకు అటాక్ జరిగింది? ఆ అటాక్ జరగటానికి కారణం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని అందరూ నన్ను విచిత్రంగా చూశారు. పైగా పగతో ఉన్నవాళ్లు మాత్రమే అంత కసిగా, కోపంగా కత్తులతో చంపాలని చూస్తారని అక్కడున్న పోలీసులు అంటుంటే నాకొక్క నిమిషం నోట మాట రాలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి తెలుసా? మమ్మీ, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు. నాకు తెలియకుండా నువ్వేమైనా చేయకూడని పనులు చేస్తున్నావా? ఐ మీన్, జనాల మనసు నొప్పించేవి కానీ, జనాలకి అన్యాయం చేసే పనులు కానీ ఇలాంటివేమైనా నువ్వు చేస్తున్నావా? చేస్తే చెప్పు మమ్మీ, ప్లీజ్. నువ్వంటే నాకు ఎంతో గౌరవం. ఎవరైనా నీ వైపు వేలెత్తి చూపించినా నేను తట్టుకోలేను. అలాంటిది రేపొద్దున నువ్వు ఏదైనా చెయ్యకూడని తప్పు చేస్తూ నలుగురిలో దోషిలాగా నిలబడితే నేనస్సలు తట్టుకోలేను. అందుకే అడుగుతున్నాను మమ్మీ, చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి ఈ మనిషి పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నాడు? ఏమైందండి? గుమ్మం వైపు అలా పదే పదే చూస్తున్నారు? చుట్టాలెవరైనా వస్తా అన్నారా ఏంటి? అడుగుతుంది మిమ్మల్నే. చెప్పండి, చుట్టాలెవరైనా వస్తున్నారా? ఆగక్కడ. ఈ ఇంటి గుమ్మం తొక్కొద్దని నీకింతకు ముందే చెప్పాను. మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. అయినా సరే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా గుమ్మంలోకి అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం? అసలు నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? మావయ్య
మావయ్య రమ్మన్నారు అత్తయ్య. అవును దాక్షాయిని, నేనే రమ్మన్నాను. యశోదా, నువ్వు లోపలికి రమ్మా. లోపలికి రావడానికి వీల్లేదని నేను చెప్తున్నాను. దాక్షాయిని, నేను యశోదతో మాట్లాడాలని పిలిపించాను. దయచేసి నువ్వు అడ్డుపడకు. అమ్మా యశోదా, నువ్వు లోపలికి రా తల్లి. నేను రమ్మంటున్నాను కదమ్మా, రా. అత్తయ్య, మీరు హరివిట్టల్ కంటే నా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ మీరు మీ ఆరోగ్యం పాడు చేసుకోవటం నాకు అసలు నచ్చట్లేదు అత్తయ్య. ఆహా, ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? నువ్వు ఎక్కడ నా కొడుకు జీవితంలోకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావేమోనని అనుక్షణం బాధపడుతూ చస్తూ బతుకుతున్నాను. దాక్షాయిని, కొంచెంసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? నన్ను మాట్లాడినవు. యశోదా, కాఫీ ఏమైనా తాగుతావమ్మా? పర్వాలేదు మావయ్య. హా, తెల్లారు లేస్తే ఈ మేడం గారు హరివిట్టల్ని పిలిపించుకుని ఆ హోటల్లోనే కదా ఉండేది. అక్కడ కాఫీలు టీలు తాగుతూ పనికిరాని కబుర్లు చెప్తూ నా కొడుకు మనసు మార్చి నాకు కాకుండా చేస్తుంది. దాక్షాయిని, నీ కొడుకేం పాలు దాగే పసిపిల్లవాడు కాదు. వాడికి 25 ఏళ్ళు వచ్చాయి. వాడొక పెద్ద సైంటిస్టు. ఏది మంచో ఏది చెడో ఆలోచించగలడు. ఆడదాని మైకంలో పడిపోతే ఆలోచన ఎవరికుంటుంది? యశోదా, నేను నిన్నెందుకు పిలిచాను అంటే, రామయ్య తండ్రి వాళ్ళు 23 ఏళ్ల క్రితమే మా ఊరొచ్చారు. అప్పటినుంచి రామయ్యకి నాకు మంచి స్నేహం ఉంది. రామయ్య 23 ఏళ్లలో ఒకరికి సాయం చేసినవాడే కాని ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు. అలాంటి రామయ్య తండ్రి జానకమ్మల్ని నువ్వు హరివిటలు కలిసి రాక్షసులు అంటున్నారు. తప్పంతా వాళ్లదే అంటున్నారు. నీ తప్పు మాత్రం ఏమీ లేదని మీకు మీరే చెప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు దాక్షాయిని అడుగుతున్న ప్రశ్నే నేను అడుగుతున్నాను. నీ ప్రమేయం లేకుండా నువ్వు తల్లివి ఎలా అవుతావమ్మా? మావయ్య, మీరు అనుకున్నట్టు రామయ్య జానకమ్మలు మంచివాళ్లు కాదు. ఇద్దరు నరరూప రాక్షసులు. వాళ్ళు 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 కేవలం డబ్బు కోసమే నన్ను పెంచుకున్నారు. నా పేరు మీద కోట్ల ఆస్తి ఉంది అని ఆ డబ్బు కోసం వేరొకడితో 2 కోట్ల రూపాయలకి బేరమాడి నన్ను ప్రేమించినట్టుగా నటింపజేశారు. దానికంటే ముందు నా జీవితంతో ఆడుకున్నారు. నా ప్రమేయం లేకుండా చేసి నన్ను 9 నెలలు కోమాలో ఉంచి నాతో బిడ్డని కనేలా చేశారు. వీటన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలు నాకు కొన్ని దొరికాయి. ఇంకొన్ని దొరకాల్సి ఉంది. అవి కూడా దొరికిన తర్వాత నేను ఖచ్చితంగా దీని వెనుకున్న వాళ్ళందరినీ కోర్టుకీడుస్తాను. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఈ యశోద ఏ తప్పు చేయలేదని మీ అంతటి మీరే నలుగురికి చెప్పేలాగా చేస్తాను మావయ్య. దయచేసి నన్ను అప్పటి వరకు మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. సరే, నువ్వు మంచిదానివే అనే అనుకుందాం. అసలు నీ కడుపున పుట్టిన బిడ్డకి తండ్రెవరో చెప్పేసేయ్. వాడెవడైనా సరే నిన్ను మోసం చేసి ఎక్కడ దాక్కున్నా సరే వెళ్ళి వాడి గల్లా పట్టుకుని ఈడ్చుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను.
నువ్వలా నీ కడుపున పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పకపోతే మేం ఏమని అర్థం చేసుకోవాలి? అతనెవరో తెలియదని అర్థం చేసుకోవాలా లేక వద్దులే అంటే బాగోదు. ఏమండి, ఇప్పటికైనా మీకు అర్థమైంది కదండి? మీరు 100 సార్లు ఈ ప్రశ్న యశోదాని వేసినా యశోద దగ్గర నుంచి ఏ సమాధానం రాదండి. నేను అమాయకురాలననే వస్తుంది. ఇదిగో, ఇంకొకసారి దీన్ని మన ఇంటికి పిలవకండి. అమ్మ తల్లి, దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టకు. ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టే క్షణం ఏదైనా ఉంది అంటే అది నీ బిడ్డకు తండ్రి ఎవరో నీకు తెలిసిన తర్వాతే. అప్పుడు ఈ ఇంట్లో అడుగుపెట్టు. వెళ్ళు. ఏంటి యశోదా, నువ్వెక్కడికి ఎప్పుడు వచ్చావు? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అమ్మేమైనా అనిందా? ఆ యశోదకి పుట్టిన బిడ్డకి తండ్రి ఆ హరివిటలే. ఇన్ని రోజులు తన మంచిదని, తనకే పాపం తెలియదని మనందరికీ ఒక కట్టుకథ అల్లి పిచ్చి వాళ్ళని చేసింది. అసలు యశోద తన కడుపులో పెరిగి పుట్టిన బిడ్డకి తండ్రి హరివిటలే అని తెలిసి కూడా తెలియనట్టుగా తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని మా ముందు ఎందుకంటుంది? ఆ పాప యశోద హరివిటల్ బిడ్డ అయితే హరివిటల్ ఎందుకు ఇంకా యశోదని పెళ్లి చేసుకోలేదు? యశోద మీద ఇంత నిందలు పడుతున్నా గాని ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆలోచిస్తేనే బుర్ర పొగిలిపోతుంది. అమ్మా, నాకు ఈ సమ్మ అర్థం కావట్లేదు. నాకు కొంచెం చెప్పవా? నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదే. నీ సమ్మ ఎక్కడుంచి చెప్పాలి? ఎందుకమ్మా ఇప్పుడు నేనేం అడిగానని కసురుకుంటూనే సమాధానం చెప్తావు? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవా అమ్మా? చూసావా ఆఖరికి నీతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. అందుకే నాకు ఎప్పుడు ఇచ్చిరాకు కోపం అన్ని. నా దరిద్రం ఏంటో నాకే అర్థం కావట్లేదు కానీ నా చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా అది జరగచావదు. నేను కోరుకున్నవన్నీ నా చేతికి దొరికినట్టే దొరుకుతాయి. నేను పట్టుకునే లోపు మిస్ అయిపోతాయి. నా తలరాతే అంత. అమ్మా, నేను అడిగింది చిన్న సమ్ ఎక్స్ప్లెయిన్ చేయమని. నువ్వేంటమ్మా ఏదేదో పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు? ఆలోచించి నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. సర్లే అమ్మా, డాడీ రాగానే నిన్ను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్తాను. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉందే? ఏమైంది వదినా? ఎందుకు నిక్కీ మీద చేయి చేసుకుంటున్నావు? పెద్దవాళ్ళను కసురుకోలేక, పెద్దవాళ్ల మీద చెయ్యి చేసుకోలేక. నిక్కీ లే. ఏమైంది వదినా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదు యశోద, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏంటి ఇంత లేట్ అయింది? అది ఆ హరివిఠల్తో బయటికి వెళ్ళావా? అవును వదినా, రెస్టారెంట్లోనే లేట్ అయింది. చిన్నపిల్ల నా మాట వినట్లేదు. ఇక నీకు చెప్పినా నువ్వేం వింటావులే. ఏమైంది వదినకి? ఎందుకు ఇలా అంటోంది? నిక్కీ ఏమైందమ్మా?
అమ్మ ఎందుకంత కోపంగా ఉంది? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవునత్తయ్య, అమ్మా నాన్న ఇందాక ఎందుకో అరుచుకున్నారు. ఆ తర్వాత మామయ్య వాళ్లతో ఏదో మాట్లాడుకున్నారు. ఆ కోపం నా మీద చూపిస్తుంది. ఓ, అంటే కోపం నా మీద కాదన్నమాట. అనవసరంగా వదిన నా మీద కోప్పడుతుంది అని అనుకున్నాను. నాకీ సమ్ చెప్తావా? అలాగే నీకి సంతో పాటు బోళ్ళని కథలు కూడా చెప్తాను. కాకపోతే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఈలోపు రాస్తూ ఉండు, సరేనా? అలాగే అత్తా. కూర్చో. ఇదే హరివిఠల్ వాళ్ల ఇల్లన్నమాట. ఒక్క 2 రోజులు ఇక్కడే ఉండి హరివిఠల్ వెనకాలే తిరిగితే ఖచ్చితంగా హరివిఠల్ యశోదను కలవడానికి ఏదో ఒక టైంలో వెళ్తాడు. అప్పుడు ఆ యశోద ఎక్కడుందో ఈజీగా దొరికిపోతుంది. యశోద, నువ్వు అతి త్వరలో నాకు దొరకబోతున్నావే. నీ మెడలో నేను తాళి కట్టబోతున్నాను. అగ్ని సాక్షిగా చెబుతున్నాను, నీతో 7 అడుగులు వేసేది నేనే. బ్రో, ఏంటి బ్రో, నువ్వేంటిక్కడ? నీ యదవ నాటకాలు నా దగ్గర వేయకు. ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వేంటి మా ఇంటి ముందు కుక్కలా కాపలా కాస్తున్నావు? ఏంటి సంగతి? ఏంటి బ్రో, ఇది మీ ఇల్లా? అయ్యో, నాకు నిజంగా తెలియదు బ్రో. ఏదో సిగరెట్ కాల్చుకోవడానికి క్యాజువల్గా సైడ్ కాపాను. ఈ లోపు నువ్వు వచ్చావు. నీ యదవ కవర్ డ్రైవ్లు నా దగ్గర ఆడుకో. నువ్వింకోసారి ఇంటి ఛాయల్లో కనిపించావంటే నువ్వు రామయ్య తండ్రి వాళ్లతో కలిసి యశోదని చంపేశావని మీ అందరి మీద కేసు పెడతాను. ఏంటి బ్రో నువ్వనేది? నా యశోద చచ్చిపోయిందా? నువ్వేమీ తెలియనట్టుగా నా దగ్గర నాటకాలు ఆడద్దురా అని చెప్పాను. అయినా నాటకాలు ఆడుతున్నావు. ఈసారి చెప్పను, తోలు తీస్తాను. యశోదని చంపింది మీరే కదా? బ్రో, యశోద చచ్చిపోయింది, యశోద బ్రతికి లేదు, అసలు నీతో కాంటాక్ట్లో లేదని నమ్మించడం కోసం నువ్వు యశోద చచ్చిపోయిందని అబద్ధం ఏదైతే ఆడుతున్నావో అదసలు నమ్మేలా లేదు బ్రో. అయినా అబద్ధాలు నాలాంటివాడాడితే అతికినట్టు ఉంటుంది. నీలాంటివాడాడితే అబద్ధం అరువు తెచ్చుకున్నట్టు ఉంటుంది. యశోద బ్రతికే ఉంది. ఆ యశోద కలుగులో ఎలకలాగా ఎన్ని రోజుల లోపలుంటుంది? నేను పొగ పెడతాగా, ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. అప్పుడు ఆ క్షణం యశోదని నేను పట్టుకుంటాను, దాని మెళ్ళో తాళి కడతాను. బాయ్ బ్రో, గుడ్ నైట్. థ్యాంక్ యూ.
యశోదకి అర్జున్ తన గురించి వెతుకుతున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఏంటి బ్రదర్, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు యశోదతో ఎక్కడెక్కడ తిరుగుదామా, ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తున్నావా? రాయ్, చంపేస్తాను. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. హరి బ్రదర్, నేనేమన్నానని? ఎందుకంత కోపం బ్రదర్? అయినా రోజు మీరు చేసే పనే కదా. బాబాయ్, గొడవలు ఎందుకు? మామూలుగా మాట్లాడుకోండి. చూడు బ్రదర్, నీ పద్ధతి ఏం బాలేదు. నువ్వు చదువుకున్నవాడివి, మంచివాడివి. నువ్వే ఇలా ఆవేశపడితే ఎలా? నువ్వు నా బాధను అర్థం చేసుకోకుండా నీ కోపాన్ని చూపిస్తున్నావు. చూడు బ్రదర్, ఎప్పుడు యశోద గురించే కాదు, నా గురించి ఆలోచించు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను బ్రదర్ యశోదని. పీటల మీద పెళ్ళాగిపోయింది. పీకల్లోతో బాధలో ఉన్నాను. నువ్వు యశోద ఎక్కడుందో చెప్పు, వెళ్ళి తాళి కట్టేస్తాను. రాయ్, నువ్వు యశోదని ఎంత మోసం చేశావో నేను కళ్ళారా చూశానురా. నేను బ్రతికున్నంత వరకు నీలాంటి యదవ నీడ కూడా యశోద మీద పడనివ్వను. గుర్తుపెట్టుకో, యశోద మెడలో ఎప్పటికైనా తాళి కట్టేది నేను. యశోద చిటికెన వేలు పట్టుకొని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసేది నేను. ఒక నిమిషం. బ్రదర్, నువ్వు సైంటిస్ట్వి కదా, అందంగా ఉంటావు, బోల్డ్ అంత ఆస్తుంది. నువ్వు అంటే స్వయంవరానికి వచ్చినట్టు 100 మంది ఆడపిల్లలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి క్యూలో ఉంటారు. అలాంటిది నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? హరి, హరి ఆగు. రాయ్, హరి ఆగు. నా ప్రేమని మాటల్లో చెప్పలేను, చేతల్లో మాత్రమే చూపించగలను. తెల్లారితే మన పెళ్ళి, నీ జీవితం నా జీవితం మారిపోతుందనే ఆనందంలో ఉన్నాను. ఇప్పటికే 6 నెలలు నాకు టైం వేస్ట్. మళ్ళీ దాన్ని మెడలో గుదిబండగా తగిలించుకొని నేనెక్కడికి వెళ్ళాలి సార్? భలే దొరికావే. మొన్నంటే నా కంటికి కనిపించకుండా తప్పించుకుని పారిపోయావు. ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. రాయ్, మర్యాదగా వెళ్ళు, లేకపోతే చంపేస్తాను. ఏయ్, మీరందరూ బేసిక్గా మంచోళ్ళురా. ఒక్కసారిగా నాలాగా దుర్మార్గుడిగా మారాలి అంటే చాలా కష్టం మీకు. కానీ నేను పుట్టుకతోనే ఎదవని. చూడు పాప యశోద, నువ్వు అరిచినా గీ పెట్టినా ఈరోజు నేను నీ మెడలో తాళి కడతాను. రావే, ఎక్కడికి తప్పించుకుంటావు?
యశోదా 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 రావే. వదులు వదులు వదలరా. యశోద కళ్ళలో నీళ్లు రాకుండా చేయాలనేదే నా లక్ష్యం రా. అలాంటిది యశోద రక్తం నేను చూసేలా చేశావు. నిన్ను వదలను, అలాగే యశోద చెయ్యి వదలను. జాగ్రత్త. బాబు, హరి బాబు, హరి హరి బాబు, హరి ఆగు బాబు. బాబు. యశోద పర్లేదు హరి, చిన్న గాయమే. అసలు ఎవరమ్మా వాడు? నువ్వు హరి వాడితో ఎందుకు గొడవ పడ్డారు? వాడే నేను ప్రేమించిన అర్జున్ బాబాయ్. ఆ వెధ వల్లే నా జీవితం ఇలా తయారైంది. నాకంటే ఎక్కువగా నేను వాడిని నమ్మాను, వాడి ప్రేమని నమ్మాను. కానీ అదంతా అబద్ధమని తెలిసిన రోజు నేను మనిషిగా చచ్చిపోయాను. వాడు రామయ్య తండ్రి జానకమ్మతో కలిసి నా జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. సర్వనాశనం చేశారు. యశోద సరే సార్, ఉంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, నేనొకటి అడుగుతాను, మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా? ఏంటి దాక్షాయని కొత్తగా అడుగుతున్నావు? నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా, లేక నీ దగ్గర నిజాలు దాచానా? అలా కాదండి, ఇది నా అనుమానం మాత్రమే. ఆ అనుమానమే నిజమేమోనని రోజు రోజుకి నా అనుమానం బలపడుతూనే ఉంది. సరే, నీ మనసులో ఉన్న అనుమానం ఏంటో బయటికి కక్కై. నేను యశోదాని తిట్టినప్పుడల్లా మీరు సైలెంట్గానే ఉంటున్నారు. అంతేకాదు, హరివిట్టల్ నా మీద కోప్పడుతున్నప్పుడల్లా, నేను హరివిట్టల్ మీద కోప్పడుతున్నప్పుడు మీరసలు మధ్యలోకి రావడం లేదు. దానికి కారణం ఏంటి?